అంటే మీ ఇన్స్టిట్యూట్లో ర్యాంకులు సంపాదించడానికి కూడా ఇదే కారణమా? అంటే మీరు అలాంటి స్టూడెంట్స్ని పిక్ చేస్తున్నారా, లేకపోతే వాళ్ళకి ఇలాంటి ప్రిన్సిపల్స్ ఎథిక్స్ని మీరు ఇవ్వడం వల్ల ర్యాంక్స్ ఎక్కువ సాధిస్తున్నారు? సక్సెస్కి మీ ఇన్స్టిట్యూట్ సక్సెస్కి గల కారణం ఏంటి అంటారు? ఫస్ట్ ఏ విద్యార్థి అయినా కర్నూలు ప్రతిభలకు ఎంటర్ అయిన తర్వాత తన ఇనిషియల్ స్టేజ్ యొక్క నాలెడ్జ్ ఏంటి, ఎంత ఉంది అని ఐడెంటిఫై చేస్తాం సార్. ఓకే, ఇండివిజువల్గా ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం. ఓకే, ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం. మేబీ 9 o'clock 12 o'clock ఎగ్జామ్ కండక్ట్ చేస్తే విత్ ఇన్ 2 hours 2 o'clock to 2 to 3 మధ్యలో లిస్ట్ వేస్తాం ర్యాంక్స్. నీ పొజిషన్ ఇలా ఉంది, నీ పొజిషన్ ఇలా, నీ పొజిషన్ ఉందా. ఓకే, ఆ వీక్ సబ్జెక్ట్ని ఐడెంటిఫై చేసి మార్కింగ్ ఇస్తాం. ఓకే, ఆ మార్కింగ్కి ఇచ్చినటువంటి ఐడెంటిటీ స్టూడెంట్స్ని సపరేట్ చేసేసి ఆ టీచర్కి అలాట్ చేయడం జరుగుతుంది. ఎట్ ద ఎండ్ ఆఫ్ 3 months లోపల వెనకబడినటువంటి విద్యార్థి ముందు పోవడానికి ఉంటుంది. ఈ సమాజంలో చదువు రాదు అని చెప్పడానికి ఏ విద్యార్థికి అవకాశం లేదు సార్. ఉపాధ్యాయునికి చదువు రాదు అనడానికి లేనే లేదు. ఉపాధ్యాయుని విద్యార్థులకు అంతర్గత శక్తులను వెలికి తీసినట్లయితే ఆ పిల్లవాళ్ళు ఖచ్చితంగా విద్యార్థులు బ్రహ్మాండంగా చదువుతారు సార్. ఆ బ్రహ్మాండంగా చదివించడమే ఈ ప్రతిభకు రిజల్ట్ సార్ అని నేను నమ్ముతున్నా సార్. ఓకే, ఖచ్చితంగా మీ రిజల్ట్ సమాజం నమ్ముతుంది సార్. మీ రిజల్ట్సే చెప్తున్నాయి. ఒకసారి మనం ఈ 2025కు సంబంధించిన రిజల్ట్స్ గురించి ఒక్కసారి మీరే చెప్పగలుగుతారా ఈ సంవత్సరం? 2025 రిజల్ట్ ఎట్లా అంటే సార్, ఇది 2018 తర్వాత మన తెలుగు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2018 డిఎస్సి తర్వాత ఒక 7 years డిఎస్సి గ్యాప్ వచ్చింది. అనేక నిరుద్యోగ ఉపాధ్యాయులు, నిరుపేదలు టౌన్లోన పట్టణంలోన రూములు తీసుకొని చదువుకుంటూ అంటే చాలా ఇబ్బందులు పడ్డారు. ఎవరికైతే ఆకలి అయిందో, ఆకలి అయిన విద్యార్థులంతా కష్టపడి చదవడం వలన, వాళ్ళకు మార్గదర్శకత్వం ఇవ్వడం వలన, వాళ్ళలో ఉన్న అంతర్గత శక్తులను వెలికి తీయడం వలన, వాళ్ళని ఎప్పటికప్పటికి ఎవాల్యుయేషన్ అంటే మూల్యాంకనం చేయడం వలన, వాళ్ళు పొజిషన్ ఏ రోజుకు ఆ రోజు, ఏ సమయానికి ఆ సమయానికి తెలియజేయడం వలన ఈరోజు 612 మందికి ఉద్యోగాలు రావడం జరిగింది సార్. 612 మంది కర్నూలు ఉద్యోగం. నిరంతర కృషి, నిరంతర పట్టుదల, క్రమశిక్షణతో కూడుకున్నటువంటి చదువు ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఖచ్చితంగా విజయం తథ్యమవుతుంది. ఎక్కడైతే ఏ సబ్జెక్టులో వెనకబడినారో ఆ సబ్జెక్ట్ని ఐడెంటిఫికేషన్ చేసి మీరు ముందుకు వెళ్ళండి, వారం ఎవాల్యుయేషన్ చేసుకోండి అని వాళ్ళకి సలహా ఇస్తాను సార్ నేను. రాసే విద్యార్థులందరికీ నేను నా సలహా, వీక్లీ ఎవాల్యుయేషన్ ఈజ్ బెస్ట్ ఎవాల్యుయేషన్. బెస్ట్ ఎవాల్యుయేషన్, దట్ ఈస్ సెల్ఫ్ ఎవాల్యుయేషన్.